హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి మనం బయటికి వచ్చాక మనకి మెయిన్గా అవసరమయ్యే అంటే హైలైట్గా ఉన్న ప్లేసెస్ అయితే కొన్ని చూపిస్తున్నాను. సో వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాటిలో మెయిన్గా రైల్ కోచ్ రెస్టారెంట్, ఇది మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందన్నమాట. అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా, బ్యూటిఫుల్ రోడ్ వ్యూ, మరియు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనమాట. సో ఇప్పుడు నేనైతే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయటకైతే వచ్చేసి రైల్ కోచ్ రెస్టారెంట్ ఎదురుగా నిల్చొని ఉన్నాను. ఇక్కడ నుంచి మనకి పక్కనే చక్కగా ఆటోలు, క్యాబ్లు ఇలా వెహికల్స్ మనం చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాయన్నమాట. ఇది మనకి ఎక్కడుందంటే ఈ పాయింట్ కరెక్ట్గా చెప్పాలి అంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 10-11 ప్లాట్ఫామ్ సైడ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇప్పుడు నేను ఉంచిన ఏరియాకి అయితే మనం వస్తామన్నమాట. సో ఎదురుగా ఉన్నాను. సో లోపలికి అయితే వెళ్ళేసి అసలు ఎలా ఉంది ఏంటి అని అయితే ఒకసారి సింపుల్గా చూపించేస్తాను. ఇది చాలా సింపుల్ వీడియో అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీనిలో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ టైం చెన్నై వచ్చిన వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఇక్కడ చూడండి, చక్కగా ఫ్రెష్ జ్యూస్ చేసేస్తున్నారు అనమాట. మన కళ్ళ ముందే చాలా నీట్గా చేసేస్తున్నారు. పక్కనే మనకు కనిపిస్తుంది కదా కంపార్ట్మెంట్, ఇదే ఏసీ రెస్టారెంట్ అనమాట. ఫుల్ ఏసీ అండి. ఇక్కడ చక్కగా పిజ్జా, బర్గర్తో సహా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే టిఫిన్స్, స్నాక్స్ ఐటమ్స్, దాంతోపాటు వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చైనీస్కి సంబంధించిన ఫుడ్ వెరైటీస్ కూడా ఉన్నాయంట. ఇంకా ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్గా అనిపించింది. అంటే రైల్వే స్టేషన్ లోపల ఉన్న రెస్టారెంట్స్లో పోల్చుకుంటే ఈ రైల్ కోచ్ రెస్టారెంట్లో రీజనబుల్గా అనిపించింది. ఎక్కువ కాదు, తక్కువ కాదండి, మీడియంగా ఉన్నాయన్నమాట ప్రైజెస్. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సో ఇప్పుడైతే బయటకైతే వచ్చేసాను. ఇక్కడ నుంచి మనకి ఒకసారి వ్యూ చూస్తున్నాం చూడండి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చాలా బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఆపోజిట్ సైడ్లో చూస్తే టికెట్ కౌంటర్ మరియు లోకల్ ట్రైన్కి కొన్ని ఏరియాలకు వెళ్ళే స్టేషన్ అనమాట అదైతే. ఇంకా ఆపోజిట్ సైడ్లో మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్తే మనకి అండర్ గ్రౌండ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తే మనకైతే పార్కింగ్ ఏరియా ఉంటుంది. అంటే లోకల్లో ఎక్కువగా జాబ్ పర్పస్ మీద డైలీ సర్వీస్ చేసేవాళ్ళు, వాళ్ళకి చక్కగా 2 వీలర్స్ 4 వీలర్స్ పార్క్ చేసుకునేలాగా చక్కగా అండర్ గ్రౌండ్లో ఉంటుంది పార్కింగ్ ఏరియా. మనం మనీ పే చేసి చక్కగా సేఫ్గా అయితే మనం వెహికల్స్ని పార్క్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం క్రిందకు వెళ్తే చెన్నై సెంట్రల్ మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుందండి. ఇది అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది ఫుల్గా. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో ఒకసారి వీడియో అయితే చూడండి. అలాగే రోడ్ క్రాస్ చేసి అవతల వైపు వెళ్ళాలి అంటే రోడ్ క్రాస్ చేసే వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడ మనకి ఇక్కడ లిఫ్ట్ కనిపిస్తుంది కదా గ్లాసెస్లో, ఆ లిఫ్ట్లో నుంచి మనం అండర్ గ్రౌండ్లో క్రిందకి వెళ్ళేసి అండర్ గ్రౌండ్లో వే ఉంటుందన్నమాట. ఆ వే నుంచి మనం చక్కగా అక్కడికి వెళ్ళేసి మళ్ళీ పైకి వెళ్తే రోడ్ అయితే ఈజీగా క్రాస్ చేసి పార్క్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియోస్ అయితే చూడండి. నచ్చితే ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తేనే లైక్, కామెంట్, షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. సో ఇదైతే పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ చక్కగా 2 వీలర్స్ 4 వీలర్స్ చక్కగా పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ప్లేస్ అండి ఇదైతే. ఇక్కడ నుంచి ఇంకా క్రిందకి వెళ్తే మనకి మెట్రో స్టేషన్ వచ్చేస్తుంది అనమాట. అంటే నేను డీప్గా అయితే చూపించట్లేదు, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా సరే చెన్నై సెంట్రల్ ఫస్ట్ టైం వచ్చిన వారికి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా అవుతుందండి. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. సో మా వాళ్ళైతే బైక్ తీసుకొచ్చేసరి ఎక్కేసామన్నమాట. ఇక్కడ నుంచి మనం ఏవై నుంచి అయితే క్రిందకి వచ్చామో అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఆపోజిట్లో మనం అలాగే పైకి వచ్చేస్తాము. సో ఇక్కడ చూసారా మనకి వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ మధ్య. సో ఫాస్ట్ ఛార్జింగ్ అవకాశం కూడా ఉందన్నమాట. చక్కగా అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా బైక్ తీసుకొని మనం పైకి అండర్ గ్రౌండ్ నుంచి పైకి వస్తుంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే వెనక వెహికల్స్ వస్తాయి కాబట్టి నేను ఎక్కువసేపు ఆపి ఆ వీడియో అయితే కవర్ చేయలేకపోతున్నాను. మీరు వచ్చినప్పుడు అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం రోడ్ సైడ్కి వచ్చేసాము.
ఇక్కడ నుంచి చూడండి అసలు మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్తున్నాం అన్నమాట. ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో ఏంటి అంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్తూ చూపిస్తున్నాను. ఎందుకు అంటే మెయిన్ ప్లేసెస్ కొన్ని అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, రోడ్ ఎలా క్రాస్ చేయాలి, అసలు ఏ వైపు ఏ ఉంటాయో తెలియని వారికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చూస్తున్నాను. పక్కన బ్యాటరీ బస్సులు ఉన్నాయి చూసారు కదా, ఇప్పుడైతే చెన్నైలో ఇవే ట్రెండ్ అనమాట. సూపర్గా ఉంటున్నాయి బస్సులు అయితే. ఇక్కడైతే ఎక్కువ సిగ్నల్స్ ఉంటాయండి, ఇక్కడ రోడ్ క్రాస్ చేయడం కూడా చాలా కష్టం. దానికోసమే మనకి అండర్ గ్రౌండ్లో వే ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి. సో ఇప్పుడు మనకి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లోనే మనకి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంటుందన్నమాట. చాలామందికి డౌట్ అనమాట ఈ హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంటుందని. సో వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుంది. సో ఇదండి ఈ వీడియో. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అయితే వచ్చేసామన్నమాట. అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 11 నుంచి 1 వరకు వస్తూ, అది కూడా బైక్ పై వస్తూ ఇవన్నీ అయితే కవర్ చేశాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.